వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు నాన్ వెజ్ లవర్స్ కోసం ఒక మంచి డెలీషియస్ టేస్టీ రెసిపీ అండి. ఈజీగా తయారు చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా కూడా, వంట రాని వాళ్ళు కూడా చికెన్ ఫ్రై చేసుకోవాలనుకుంటే ఈ మెథడ్లో చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. అట్ ది సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటుంది. ఈరోజు మన డిష్ ఆఫ్ ద డే నాటుకోడి వేపుడు, కంట్రీ చికెన్ ఫ్రై. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేస్తాను చూడండి. ముందుగా ఇక్కడ 1 కేజీ నాటుకోడి తీసుకొని ఉప్పు పసుపు వేసి ఫ్రెష్ వాటర్లో 4-5 సార్లు క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇందులోని నీరంతా ఫిల్టర్ అయిపోయాక ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కుక్కర్ అయితే తొందరగా వంట అయిపోతుంది. మీరు కావాలంటే నార్మల్గా కడాయిలో కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఈ చికెన్లో ఇప్పుడు నేను పసుపు, ధనియాల పొడి, కావలసినంత ఉప్పు కలుపుకుంటున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. గుప్పెడు కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా తుంచి వేసుకుంటున్నాను. పసుపు ఉప్పు ముక్కలకి బాగా పట్టడానికి 2 స్పూన్ల నార్మల్ కుకింగ్ ఆయిల్ని అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా చేస్తే ప్రతి ముక్కకి కూడా ఉప్పు పసుపు అంతా కూడా పడుతుందన్నమాట. అప్పుడే మనం ముక్క కొరికేటప్పుడు ఉప్పగా ఉంటుంది, చప్పగా లేకుండా. సో ఇది మంచి టిప్ కదండి. ప్రతి నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం నూనె వేసుకోండి. చాలా బాగా టేస్టీగా కుక్ అవుతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ముక్కలన్నీ కూడా బాగా ఉడికేంత వరకు విజిల్స్ ఇచ్చుకోవాలి. నేనైతే 4 విజిల్స్ ఇచ్చానండి. ఎందుకంటే నాటుకోడి కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటుంది. ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మంచి ఐరన్ కడాయి పెట్టుకున్నాను. కావలసినంత నూనె వేడయ్యాక 1 స్పూను సోంపు వేసానండి. అది మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట డిష్కి. అందుకోసం అవి కాస్త వేగాక కొంచెము కరివేపాకు వేసి ఉడికించుకున్న మన నాటుకోడిని అందులో కలిపేశాను. ఐరన్ కడాయినే ఎందుకు పెట్టుకున్నానంటే ఫ్రైకి కానీ రోస్ట్కి కానీ ఐరన్ కడాయిలో చేస్తే ఆ రుచే వేరండి. నిజంగా ఎంత టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందంటే మనం నార్మల్గా నాన్ స్టిక్ ప్యాన్లోనో వేరే పెనుముల్లో చేసుకునేటప్పటికి ఐరన్ కడాయిలో చేసే డిషెస్కి చాలా వ్యత్యాసం ఉంటుందండి. మంచి రుచిని పెంచుతుంది ఐరన్ కడాయి. కాబట్టి వీలైతే మీ దగ్గర ఉంటే ఐరన్ కడాయిలో వాడండి. ఇలా మనం చికెన్ ముక్కల్ని కలుపుకుంటూ నూనెలో వేగిస్తూ ఉండాలి మాడకుండా. ముక్కలు బాగా రోస్ట్ అవుతున్నప్పుడు 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు తగ్గితే అది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా పొడిని కూడా యాడ్ చేయాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి మసాలా వేయాలి. ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరం లేదండి. ఈ ఫ్రైలో చాలా తక్కువ మసాలా పడుతుంది. నేనైతే 1 స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. ఆ తర్వాత ముక్కలంతా కూడా బాగా కలుపుకొని బాగా ఫ్రై అవుతున్న సమయంలో ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకొని అందులో కలుపుకోండి. నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేయరండి, అంత టేస్టీగా వస్తుంది ఫ్రై. మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది. అసలు ఎక్కువ శ్రమే పడలేదు. చూసారా అండి ఎంత ఈజీగా ఫ్రై అయిపోయిందో. నాటుకోడి ముక్కలు బాగా ఫ్రై అవుతున్నంతసేపు మనం గరిటెను స్టిర్ చేస్తూనే కలుపుతూనే ఉండాలండి. ఆపామంటే మాడిపోతుంది. ఇవంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. సో ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి, ప్రతి ముక్కకు పొడి అన్నీ పట్టింది అనుకున్నప్పుడు మనం ఒక అరచెక్క నిమ్మకాయను పిండుకోవాలి. దీనివల్ల ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది. సో మన నాటుకోడి ఫ్రై అయితే అయిపోయిందండి. ఇక మీరు దీన్ని వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని తినచ్చు. మిరియాల చారు టమోటా రసంతోనో ఈ నాటుకోడి ఫ్రైని ఎంజాయ్ చేస్తూ తినండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఉత్త ముక్కలే కూడా ఒక ప్లేట్లో వేసుకొని తినేయచ్చండి, అంత మంచిది. నాటుకోడిలో కొవ్వు ఎక్కువ ఉండదు కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నాటుకోడిని నిర్భయంగా తినొచ్చండి. సో నేనైతే చక్కగా డిష్ అవుట్ చేసి పైన ఒక నిమ్మకాయ పెట్టి మేము ఈరోజు పప్పుచారుతో ఈ నాటుకోడి ఫ్రైని తినబోతున్నామండి. మీరు కూడా ఈ డిష్ని తయారు చేసుకొని ఎలా ఉందో నా ఛానల్లో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ డిషెస్ కోసం మా ఇంటి వంటలు అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.